దేవుడు నీ దగ్గర బెగ్ చేసే దేవుడు కాదు, నీ పేదరికాన్ని మార్చే దేవుడే నా దేవుడు. నీకు ఇచ్చే శక్తి లేకపోతే ఈ రాత్రి ప్రార్థన చేయి, ప్రభు నేను ఇస్తాను. నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, ఈ రాత్రి గారి పరిశుద్ధాత్మ దేవుడి మాటని నువ్వు అంగీకరిస్తే, ఎండిన నేలలో నీ శ్రేష్టమైన విత్తనాన్ని విత్తితే నీవు 48 గంటల లోపల దైవ కార్యం నీ కుటుంబంలో జరగబోతుంది. ఈ ఓడిని ఎవరైతే అపార్థం చేసుకుంటారో వారే ఉత్తలవాదులు దేవుని బిడ్డలారా. కానీ ఈ వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో నువ్వు ఎండిన నేలలో విత్తనం వేయబోతున్నావు ఈ రాత్రే. దినవృత్తాంతములు 1 గ్రంథము 29వ అధ్యాయము 1-3 వచనాలు త్వరగా చదవాలా. తరువాత రాజు అయిన దావీదు సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుపమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపుకు రాళ్లకు చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. చూడండి, దావీదు అంటున్నాడు సర్వ సమాజమును సమకూర్చాడట. ఎవరిని సమకూర్చాడట? మొత్తం సమాజమును సమకూర్చి తన కుమారుడిని పక్కన పెట్టుకొని అంటున్నాడట, నా కుమారుడు లేత ప్రాయం గలవాడు. ఏ ప్రాయం అండి? అయితే ఇతడి ద్వారా దేవుడు గొప్ప పని చేయబోతున్నాడు. ఏ పని చేయబోతున్నాడు? గొప్ప పనా? దేవుని పని దొడ్డ పనా లేకపోతే మామూలు పనా? చెప్పాలా? ఈ గొప్ప పని చేయటానికి నా కుమారుడిని ఎన్నుకున్నాడు కాబట్టి నేను కూడా కొంత సమకూర్చా, మీరు కూడా అందులో కలవాలి, మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టబోతున్నాం. దావీదు ఒక మంచి మాట అంటాడండి, జ్ఞానమైనను బలమైనను డబ్బైనను నేనేమైనను అది నీ వలన వచ్చినదేనట. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నేను రాజుగా ఉండటానికి కారణము నేను. అక్కడ అంటాడు, ఏమైనా అది నీ వలన వచ్చిందే కానీ నాది కాదు. నా ప్రజలకున్నా నాకున్నది ఏమంటున్నాడంటే, అది చదువమ్మా. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజపు పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయులైన దేవుడైన యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అంజరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఐశ్వర్యం ఏంటండి? గట్టి చెప్పండి. ఐశ్వర్యం ఎవరి వల్ల కలిగేదట? గట్టిగా. నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఎవరి వల్ల వస్తుంది? నీకు అక్కడి నుండే చదువమ్మా, అదంతా చదువు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలిగేది. ఇప్పుడు చెప్పండి అందరూ, ఐశ్వర్యం ఎవరి వల్ల కలుగుతుంది? నీకు గర్భఫలం ఎవరి వల్ల కలుగుతుంది? నీకు డబ్బు ఎవరి వలన వస్తుంది? నీకు సామర్థ్యం ఎవరి వలన వస్తుంది? నువ్వు బాగుపడడం ఎవరి వలన కలుగుతుంది? ఎందుకంటాడంటే ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలిగినదే, అవి నీ నుండి మాకు వచ్చినవే. చదువమ్మా. నీవు సమస్తమును ఏలువాడవు. దేన్ని ఏలువాడవండి? గట్టిగా చెప్పండి. అన్ని ఏలువాడవు నీవే, నీ వలననే మేము ఆశీర్వదించబడుతున్నాం. ఏమంటాడంటే, మాకు ఏమీ లేదు కానీ నీవిచ్చిన సంపాద్యములో నుండే నేను మీకు ఇచ్చుటకు ఏ మాత్రపు వారం. ఈ మాట ఉండాలి నీకు. ప్రభువా, అసలు నా ప్రార్థన, నా ఆత్మీయ జీవితం, నా డబ్బు నీకు ఇవ్వటానికి నేను ఏ పాటి వాడను? దావీదే అంటున్నారండి. కొంతమంది అంటారు సంఘాల్లో, ఎందుకు ఇవ్వాలా? నా డబ్బు, నా ఉపవాసం, నా ప్రార్థన. చూడండి, ఆ ఓల్డ్ లేడీ, ఆ తల్లి, ఆ ఏజ్లో ఉన్న ఆ తల్లి నోటి మాట లేదు. ఈ వాక్యమే నేను చెప్పా. ఆమెలో స్పందన జరిగిందంటే ఈ రాత్రి నీలో స్పందన జరగలేదు అంటే నువ్వే లెక్కప్ప చెప్పాలి. ఆ ఏజ్లో ఉన్న తల్లి నేను చెప్తుంటే స్పందించిందండి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవ్రీ సండే వస్తున్నాం, ఆయిల్ అని అంటే ఇంకొచ్చి ఎంతో బ్లెస్ అవుతున్నాం. నిజంగా దేవునికి ఇచ్చే సామర్థ్యతైన బలమైన శక్తి అయినా దేవుడు మనకిచ్చిందే.
చూడండి, ఈరోజు అనేక మంది ప్రజలు ఇక్కడ విడుదల పొందుతున్నారు అని మేము చెప్పినప్పుడు ఆ తల్లి స్పందన నీకుంటే బహు గొప్పగా ఇక్కడ దేవుని పని జరగబోతున్నది. చివరిగా నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ఒక రాజట ఒక పేదవాని వేషం వేసుకొని అడుక్కు తింటూ ఉన్నాడట. అడుక్కు తింటున్నప్పుడు ఒక వ్యక్తట ఆ రాజు అడిగినప్పుడు 3 బియ్యపు గింజలు వేశాడట. ఎన్నండి చెప్పండి? 3. ఈ 3 బియ్యపు గింజలు వేసేసి వెళ్ళిపోయాడట. ఈ మనిషి ఇంటికి వెళ్ళేటప్పటికల్లా 3 క్వింటాల్స్ రైస్ అక్కడ ఉందట. అక్కడున్న వ్యక్తి అన్నాడట, ఇవి ఎక్కడి నుండి వచ్చాయంటే అప్పుడు ఈ యొక్క పక్కనున్న వ్యక్తి చెప్తున్నాడట, రాజు మారువేషం వేసుకొని వచ్చినప్పుడు నువ్వు 3 బియ్యపు గింజలు ఇచ్చావు చూసావా, 3 క్వింటాల్ రైస్ నీకోసం పంపాడా. అయ్యో అని తలగొట్టుకున్నాడట. బియ్యమన్నీ ఇచ్చేస్తే నా ఇల్లంతా బియ్యంతో నిండిపోయేది కదా. నీ ధనాగారం, నీ ఆర్థిక స్తోమతని పెంచే దైవిక శక్తి ఈ రాత్రి నీతో మాట్లాడుతుంది సహోదరి సహోదరుడా. నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, ఈ రాత్రి కానీ పరిశుద్ధాత్మ దేవుని మాటని నువ్వు అంగీకరిస్తే, ఎండిన నేలలో నీ శ్రేష్టమైన విత్తనాన్ని విత్తితే నీవు 48 గంటల లోపట దైవ కార్యం నీ కుటుంబంలో జరగబోతున్నది. నమ్ముతున్నవారు ఆమె చెప్పాలా? ఉద్రేకపూరితమైన ఆమెను కాదు, సత్తా చూపించాలి దేవుని సన్నిధిలో. దేవుడు పేదరికంలో ఇవ్వటం నేర్పించాడండి మాకు. ఈ రాత్రి చెప్తున్నాను, ఇరుకులో ఉంటావా, విశాల స్థలములు అడుగు పెడతావా? చెప్పండి. లక్షలాది ప్రజలు వచ్చి బాగుపడే చేయూతనిచ్చి దేవునిని ఆదుకుంటావా, లేకపోతే దేవుని దగ్గర చెప్పు ఏమీ లేదని చెప్తావా? ఇది గొప్ప పని దేవుని బిడ్డలారా. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు ఈ రాత్రి. దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు. ఎందుకంటే నువ్వు రారాజైన దేవునికి ఇవ్వబోతుండగా రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు నీకోసం తన ధనాగారాన్ని తెరవబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి. ఇది కానీ జరగకపోతే హైదరాబాద్కి రాము మేము. ఛాలెంజింగ్గా చెప్తున్నా. నా సంఘాన్ని ఇచ్చుట్లో నెంబర్ 1 సంఘంగా చేశానండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరన్నా ఇవ్వమంటే ముఖం మార్చుకోరు. ఎప్పుడు గుప్పిలు విప్పే సంఘంగా నా సంఘం ఎప్పుడైతే తయారైందో, సైకిల్ మీద వచ్చేవారు కార్లు కొనుక్కున్నారు, బిల్డింగ్స్ కట్టుకున్నారు. ఆర్థిక బ్లెస్సింగ్స్ ఉన్నతంగా దేవుడు తీసుకెళ్లాడు. కట్నం లేకుండా అల్లుళ్ళు వచ్చారు. నా సంఘము పిరికి సంఘము కాదు. నా సంఘము ఇవ్వటానికి సామర్థ్యత లేని సంఘము కాదు. నా సంఘము ధారాళంగా గుప్పులు విప్పే సంఘము. ఏ విషయంలో నో రిమార్క్ అండి. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ మన చేతిలో ఉన్నది యేసయ్య చేతిలో ఆ పరలోక బ్యాంకులోకి అప్పచెప్తే ఆ బ్యాంకు మొత్తం నీకోసం తెరవబడబోతున్నది. చూడండి, ఇక్కడ దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. దేవుని ఆత్మ ఉందని నమ్ముతున్నారా మీరు? గట్టిగా చెప్పండి, నమ్ముతున్నారా? ఇక్కడ అద్భుతాలు జరుగుతుంది. దేవుని ఆత్మ నమ్ముతున్నారా? ఇది చెప్పేది కూడా ఎవరన్నా నమ్ముతున్నారు మీరు? గట్టిగా. నీ దరిద్రతని రూపు మార్చబోతున్నాడు నా యేసయ్య. చూడండి, అందరు అంటారు నీ తలరాత అంటారు, కానీ తలరాతని తిప్పి రాసేవాడు నా దేవుడు. నేను ముందే చెప్పా, దావీదుని అరణ్యము నుండి తెచ్చినట్లు నిన్ను అరణ్యము నుంచి రాజుగా చేయబోతున్నాడు ఆయన. ఎవరికిచ్చట ద్వారా? గట్టిగా చెప్పండి, యేసయ్యకి చెప్పండి, నేనున్నాను నీకు ఇవ్వటానికి. ఒకసారి మదర్ తెరీసా అనాథ బిడ్డల కోసం అడుగుతున్నదట, చేయి చాపే. అక్కడున్న వారందరూ అసహించుకుంటున్నారు ఆమె అడుగుతుంటే. ఒక షాపు యజమాని ఎంతసేపు అడిగినా చీపు అని ఉమ్మేశాడంటండి. ఉమ్మేస్తే ఈ చెయ్యి చాపిన చేతిలోకి ఉమ్మేస్తే ఇలా పట్టుకుందట, అయ్యా ఈ ఉమ్ము నా కోసం, కానీ ఇది దేవుని బిడ్డల కోసం. నువ్వు ఉమ్మేశావు, చీపు అన్నావు, అది నా కోసం అయ్యా, కానీ దిక్కులేని బిడ్డల కోసం ఏమైనా ఇవ్వగలుగుతావా అన్నప్పుడు ఆ యజమానుడు ఏడ్చుకుంటూ ఆ తల్లికి బ్రతికినంతకాలం సాకారిగా ఉన్నాడట. ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి ఎప్పుడు కూడా అపార్థం చేసుకోకు, తక్కువ వచ్చిన వేయకు. ఆయన అడుక్కు తినే దేవుడు కాదు. ఆయన నీ దగ్గర బెగ్ చేసే దేవుడు కాదు. కానీ నీ రాతని మార్చడానికి నిన్ను అడుగుతున్నాడు ఆయన. ఎన్ని వేల మంది ఈ రాత్రి మీరు అడుగు పెట్టారో, మీ రాత తిప్పి రాయకపోతే హైదరాబాద్లో మేము అడుగు పెట్టాం. నా దేవుడు గొప్ప దేవుడు ఆయన.
ఎంతమందికి ఇచ్చి మోసపోయావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి మోసం చేయని వాడు 7 రెట్లు దీవించే నా దేవుడు అంటున్నాడు. ఆమేన్ లార్డ్. నా కోసం ఏమైనా చేస్తావా అంటే చెప్పు, ప్రభువా నేనున్నాను. అందరు చెప్పండి, నేనున్నాను. ఆ మదర్ తెరీసా తన కోసం అడగలేదండి, అనాథ బిడ్డల కోసం అడుగుతుంది. మీ డబ్బు మాకొద్దు, మీ ఆస్తి మాకొద్దు, మేము ఇట్లా సీదా సాదా జీవితం జీవిస్తాం. నేను ఇలానే చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్తాను. చివరి ఇన్సిడెంట్ చెప్పి నేను క్లోజ్ చేయబోతున్నాను. ఒకసారి ఒక స్టోరీ చెప్తున్నాను వైజాగ్ పట్టణంలో. ఆ స్టోరీ ఏం చెప్తున్నానంటే, ఒక చిన్న పిల్లవాడు ఒక ఇంటికి వచ్చాడట ఆకలేసి. వచ్చి పరిగెత్తి 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 ఆ ఇంటి తలుపు కొట్టాడట. ఇంటి తలుపు కొట్టి ఒక చిన్న పాప తలుపు తెరిచిందట. ఆ పాప అన్నదట, ఏం కావాలి అన్నదట. ఒక గ్లాసు నీళ్ళు ఇస్తారా అని అడిగాడట. చిన్న బిడ్డ వెంటనే గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చింది ఆ పాప. గ్లాసు నిండా పాలున్నాయి. గబగబగా తాగేసి, ఆకలిస్తుంది కదా, నేను నీళ్ళు అడిగితే పాలు ఇచ్చారు, నాకు మీ దగ్గర మీకు ఇవ్వటానికి ఏమీ లేదు. అప్పుడు ఆ పాప అన్నదట, మా అమ్మ ఎవరొచ్చినా వారికి ఏదో ఒకటి ఇవ్వమని నాకు నేర్పించింది. ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు, ఒక మంచి స్థానంలోకి వెళ్ళిపోయాడు, పెద్ద డాక్టర్ అయిపోయాడు, పెద్ద హాస్పిటల్ పెట్టుకున్నాడు, గొప్ప వ్యక్తి అయిపోయాడు. ఒకరోజు వార్డ్స్లో ఆ యొక్క తన పేషెంట్ అందరినీ చెక్ చేస్తున్నాడట. చెక్ చేస్తున్న టైంలో ఒక ఆమె ఇలా పడిపోయి ఉంది. ఆమె గురించి అక్కడ ఉన్న సిస్టర్ని అడిగారట, ఎవరు ఈమె కండిషన్ ఏంటంటే, నానేవారు ఎవరు లేరయ్యా, ఈమె సీరియస్ కండిషన్లో ఉంది, ఈమెకి సర్జరీ చేయాలి, లాక్స్ ఆఫ్ మనీ అవుతుంది, అయితే ఈమె దగ్గర ఏమి లేవట అంటే, ఆ డాక్టర్ నాడు ఇమ్మీడియట్గా ఆపరేషన్కి పోస్ట్ చేయండి అని ఆమెను పోస్ట్ చేసి సర్జరీ చేసి ఇక డిశ్చార్జ్ అయిపోయే టైంలో భయపడుతుందట. ఏమనంటే, ఎంత బిల్లు ఉంటుందో నా దగ్గర కట్టడానికి ఏమీ లేదు సిస్టర్స్, నా దగ్గర ఏమీ లేదు, నేను చాలా పేద్దాన్నంటే బిల్లు వచ్చిందట. ఆ బిల్లు చూస్తే నువ్వు ఇచ్చిన గ్లాసు పాలకి నేను తీర్చుకున్న రుణమని రాయబడి ఉందట. ఈ స్టోరీ నేను చెప్తూ ఉన్నాను. క్రౌడ్లో నుంచి ఒక చెరుకు రసం అమ్ముకునే ఒక వ్యక్తి లేచి 2 టీవీ లైవ్ కార్యక్రమాలకు స్పాన్సర్ చేశాడండి. పాపం ఆయన దగ్గర డబ్బు లేదు, అది బిజినెస్ కొరకు దాచుకున్న డబ్బు. అమ్మా, నువ్వు చెప్పినది నాకు స్పందన కలిగి చేసింది, అయితే నేను దాచుకున్నది మళ్ళీ సమ్మర్కి నాకు అవసరం, ఇప్పుడు ఇది జనవరి, అయితే ఇది దేవునికి ఇచ్చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నేను తీసుకొని ప్రార్థన చేశాను. దేవుడు 4 బిజినెస్ల కుమారునికి దయచేసి గొప్ప స్థితిలో ఉంచాడు. ఈ రాత్రి నా దేవుడు నీ దగ్గర బెగ్ చేసే దేవుడు కాదు, నీ పేదరికాన్ని మార్చే దేవుడే నా దేవుడు. నీకు ఇచ్చే శక్తి లేకపోతే ఈ రాత్రి ప్రార్థన చేయి, ప్రభు నేను ఇస్తానని. మిస్అండర్స్టాండ్ చేసుకోకు, అపార్థం చేసుకోకు. ఈ వర్డ్ని ఎవరైతే అపార్థం చేసుకుంటారో వారే ఉత్తలవాదులు దేవుని బిడ్డలారా. కానీ ఈ వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, నువ్వు ఎండిన నేలలో విత్తనం వేయబోతున్నావు ఈ రాత్రే.